తంబూరాలు పట్టుకొని కథలు చెబుతూ సంచార జాతిగా ప్రసిద్ధికెక్కినటువంటి వాళ్ళ అధ్యక్ష ఈ యొక్క బుడగజంగాల కులం అనేటువంటిది అధ్యక్ష. వీళ్ళు పిల్లలు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యము మొదలైనవి అనేకమైనటువంటి పక్కా గృహాలు ఇలాంటివి నిర్మాణంలోకి వచ్చి వాళ్ళలో కూడా నాగరికత పెరిగి మేము కూడా చదువుకోవాలి అనేటువంటి సందర్భంలో వివిధ రకాలుగా వృత్తులపైన వాళ్ళ యొక్క ధ్యాసను మలుచుకొని ముందుకు సాగేటువంటి సందర్భంలో అధ్యక్ష, వాళ్ళు పిల్లలు ఏదైనా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవాలంటే సర్టిఫికెట్లు ఇవ్వాలంటే మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు మా దగ్గర ఆధారాలు లేవని చెప్పే సందర్భంలో 6/5/2008 అధ్యక్ష ఆ రోజు బహిరంగంగా ఆర్డీఓ గారిపై విచారించే వాళ్ళు అధ్యక్ష. తర్వాత ఎంఆర్ఓ గారికి అధికారం ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నాం, రకరకాలుగా మరి అనేకమైనటువంటి హామీలు ప్రచారం బాగా ఘనంగా చేసుకున్నటువంటి ప్రభుత్వాల యొక్క ప్రభుత్వంలో అధ్యక్ష ఆ రోజే 17/7/2008 జీవో నంబర్ 144 కింద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధ్యక్ష అది కూడా తొలగించి తెలంగాణ ప్రాంతాల్లోనే వీళ్ళు ఉన్నారనేటువంటి భావాన్ని వ్యక్తపరిచేసి ఆ రోజు వీళ్ళ కడుపులు కొట్టారు అధ్యక్ష. అసలు ఈ బుడగజంగాలు అనేటువంటి మా జిల్లాలో కూడా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మరి గుంటకల్లు, ధర్మవరం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం తాడిపత్రి అనేక ప్రాంతాల్లో ఉన్నారు అధ్యక్ష. అంటే వీళ్ళు సమాజంలో వీళ్ళు కూడా అంతర్భాగం అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అసలు వాళ్ళ లెక్కలేమిటో తెలియకుండా వాళ్ళు తీసుకున్నటువంటి దారుణమైనటువంటి నిర్ణయం వల్ల అధ్యక్ష వాళ్ళు ఈరోజు చదువుకోవడానికి కూడా వీలుగానేటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలో ప్రాధాన్య పరిస్థితుల్లో మన ఆమరణ నిరాకరణ చేశారు అధ్యక్ష. నక్కా ఆనందబాబు గారు కూడా వెళ్ళి ఆ శిబిరం దగ్గర పోయి మధు అనేటువంటి రాష్ట్ర అధ్యక్షుడిని పిలిపించి విరింపు చేశారు. నేను కూడా అనంతపురంలో వెళ్ళి విరింపు చేశాం అధ్యక్ష. మరి జేసీ శర్మ గారి ఆధ్వర్యంలో కమిటీ చేశారు, ఎక్సర్బై కమిషన్ అధ్యక్ష. ఈ కమిటీ ఎన్ని రోజుల లోపల నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి సమస్య అధ్యక్ష. మంత్రి గారు వెంటనే దాని మీద ఆ కమిషన్ ద్వారా సత్వర చర్యలు తీసుకొని స్పందించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారు వెంటనే ప్రభుత్వ చర్యలు తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రభాకర్ చౌదరి గారు చెప్పినట్లు బుడగజంగాల క్యాస్ట్ చాలా పేదరికంలో ఉన్నటువంటి క్యాస్ట్ ఏదైనా ఉందంటే అదే అధ్యక్ష, అన్ని క్యాస్ట్ల కంటే కూడా. ఎందుకంటే ఇప్పటికి కూడా చూస్తుంటాం మేము పత్తికొండ, కర్నూలు ఏరియాలో ఊరు బయట గుడిసెలు వేసుకొని పిల్లులు, ఉడతలు ఇవన్నీ పట్టుకొని తినుకుంటా అడుక్కొని తింటారు అధ్యక్ష. ప్రతిరోజు కూడా అడుక్కొని తినేటువంటి క్యాస్ట్. అటువంటి క్యాస్ట్కు 76లో షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితా ప్రకారం భారత రాజ్యాంగంలో C9 ప్రకారం 76లో గజెట్ ఇచ్చినారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తే